ఇక్కడ చూసేసి మనం ఇక్కడే మీరేం తప్పు చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేది మేము నేర్పించడానికి మేము ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువగా చేయాలి. అర్థమవుతుందా? షార్ట్ ఫిల్మ్ అంటేనే ఎక్కువగా చేయడం, మాట్లాడుకునేది చాలా తక్కువగా ఉన్నాం. సో అందుకోసమే సార్ అన్నట్టు ఆలోచన చేయండి. ఇప్పటికీ ఇంకా చాలా లేట్ ఏం కాదు. ఫస్ట్ డేనే మనం నేర్చుకుంటూ ఉన్నాం. కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు. తర్వాత మళ్ళీ కొంతమంది కాల్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడే కాదు, కావాలనుకుంటే నేను మీ హౌస్ కే వస్తాను. ఆ షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నటువంటి టీంలు కలుస్తాను. ఆ యొక్క స్టోరీ ఎలా ఉంది, ఎక్కడ చేయబోతున్నారు, లొకేషన్ ఏ విధంగా ఉండబోతుంది, లైట్ లో చేస్తున్నారా, లైట్ లేకుండా చేస్తున్నారా, ఫ్లవర్ పాట్ పెట్టి చేస్తున్నారా, ఇవన్నీ మనం గ్రౌండ్ లో చేస్తున్నారా, లేకపోతే ఒక పాత ఇంట్లో చేస్తున్నారా, స్కూల్ ముందు చేయబోతున్నారా, ఇవన్నీ ఉంటాయి. మనం చర్చించుకోవాల్సింది అన్నమాట. ఏది మన స్టోరీకి తగ్గట్టుగా. సో సార్ మంచి సజెషన్ ఇస్తున్నారు. చైల్డ్ మ్యారేజెస్ ఇంకా మనం అనుకుంటున్నాం అలా ఆగిపోయిందని మనం అనుకుంటున్నాం. ఆగిపోవాలన్నా జరుగుతూనే ఉంది. ఇంకా వెనక ఒక తెర ముందు ఒకటి, తెర వెనక ఒకటి జరుగుతుంది అన్నమాట. సో అట్లాంటి వాటి గురించి కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే సిసిఐ హోమ్స్ నుండి మంచి షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయంటే ప్రభుత్వం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు ఇంకా ఏమైనా చేయవచ్చా ఈ పిల్లలకు అనేటువంటి ఆలోచన కలగవచ్చు. ఓకేనా? వాళ్ళకి తగ్గిపించి చేయడానికి మనం డేవిడ్ సార్ మీకు అందరికీ షార్ట్స్ తెలుసు కదా. ఇంతకుముందు ఏమైతుంది, పెద్ద సినిమాలు తర్వాత ఏమొచ్చింది, చిన్న సినిమాలు వచ్చింది, తర్వాత డాక్యుమెంటరీ. ఇప్పుడు ఏమొచ్చింది, ఇంకా షార్ట్స్ కంటే షార్ట్స్ ఇంకేంటి, రీల్స్. ఒక్క చిన్న దాంట్లోనే మొత్తం మెసేజ్ చెప్పేస్తుంది అండ్ అట్రాక్టివ్ గా చెప్తున్నారు. అట్లనే ఇది కూడా చేయాలి. గంటలు ఫస్ట్ చేయొచ్చు, దానికి ఎడిటింగ్ చేసుకుంటూ చిన్న చేసుకోవాలి. కాబట్టి మీరు ఎంత షార్ట్ లో మీరు మామూలు పిల్లలు ఇంకా డిఫరెంట్ గా తగ్గించాలి. మేము పిల్లలని ఎందుకు చెప్తున్నాం అంటే మేమందరం ముసలాళ్ళం అయిపోయినాం. మీరు చాలా బ్యూటిఫుల్ గా తలస్తారు, మీ ఐడియాస్ బాగుంటాయి. కాబట్టి మీరు ఇంకా డిఫరెంట్ గా చూడండి. ఏదో చిన్న సినిమా కథల్లాగా చేయకండి, డిఫరెంట్ గా చేయండి. డిఫరెంట్ గా మీ మెసేజ్ అందాలి వాళ్ళు. మళ్ళీ ఇట్లా ఇప్పుడు మాది అది రొటీనే, అది కూడా బాగుంటుంది అని అంటే ఇట్ కెన్ ఇన్స్పైర్ సంబడి, నో ప్రాబ్లం. అది కూడా చేయండి. ప్లస్ మీరు మంచి మెసేజ్ ఇచ్చే, ఇప్పుడు మీది సెలెక్ట్ అయినాక పెద్ద లెవెల్ కి పోతాయి. మొత్తం దేవుడే అంటే మొత్తం ఇండియాలో కూడా తిరగచ్చు, అందరికి షేర్ చేయవచ్చు మీ వీడియోస్. అప్పుడు మీరే ఫేమస్ అవుతారు కదా. అది ఇంత డిఫరెంట్ గా చేసిన పిల్లలు ఇంత డిఫరెంట్ గా ఆలోచించారు కదా. గమ్మత్ ఏంటంటే ఆ గర్ల్స్ అనుకోరు, బాయ్స్ అనుకోరు. చెప్పండి మీ స్టోరీలు ఎవరెవరైనా చేస్తున్నారు ఒకసారి చాలా వచ్చి. సో మా స్టోరీలు వాళ్ళ మదర్ డాటర్